సార్ రామరెడ్డి గారు మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారంటే ఆరోపణలు చేశారు. దీనిపై మీరేమంటారు? ఈ మైనారిటీ రాజకీయాల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎలా చేస్తాయో మనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైంలో స్పష్టంగా చూసినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని స్పష్టంగా చెప్పాడు. అంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు చెప్పాడు, రాహుల్ గాంధీ పనులు కూడా అలానే ఉన్నాయి, కాంగ్రెస్ చరిత్ర కూడా అదే. ఈవెన్ బీఆర్ఎస్ కూడా కేటీఆర్ ఏం చెప్పిండు, మేము అధికారంలో ఉన్నప్పుడు కబ్రస్థానాలకు 100 ఎకరాలు ఇచ్చినాం, ఆ జిల్లాలు ఇచ్చినాం, ఈ జిల్లాలు ఇచ్చినాం, మళ్ళీ 500 రోజుల్లో మీ అధికారం వస్తాం, మళ్ళీ మీ కబ్రస్థానాలకు 100 ఎకరాలు ఇస్తాం. బండి సంజయ్ గుడి కడతాడు, గుడి ఎందుకు? తర్వాత జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు, కేసీఆర్ అంటే హిందుగాళ్ళు బొందుగాళ్ళు, ఈ రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి, ఇట్లా హిందువులను ఘోరంగా అవమానిస్తూ ముస్లింల అంటే జిహాదీల సంకలనం నడుతున్న కాంగ్రెస్ పోటాపోటీగా సంకలనం నడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు ఆ ఓట్ల కోసమే జిహెచ్ఎంసీలో మిగతా మున్సిపల్ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసమే ఈ సికింద్రాబాద్ డ్రామా ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. కాబట్టి ఎంత నీచానికైనా దిగజారుతారు. ఈవెన్ మొత్తం తెలంగాణను కూడా ఇస్లామిక్ తెలంగాణగా చేయడానికి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పోటాపోటీగా ధర్నాలు ర్యాలీలు అన్ని చేస్తాయి. అంత అధ్వానంగా ఉన్నాయి వీళ్ళ రాజకీయాలు. అది చాలా బాధకరంగా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు మేల్కొనాలి. ముఖ్యంగా విద్యావంతులు అయిన ఈ మున్సిపల్ ప్రజలు మేల్కొని ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ, హర్యానా ఈ ఫలితాలు ఎట్లా వచ్చినాయో అద్భుతంగా, ఎందుకంటే ప్రపంచ నెంబర్ 1 నాయకులు అట్లా బుద్ధి చెప్పి అద్భుతమైన ఫలితాలు ఇస్తే తప్ప వీళ్ళు మారరు. మళ్ళా వీళ్ళు ఇట్లా ఎవరికి కొంచెం లీడ్ ఇచ్చిన జూబ్లీస్ అట్లా చేసినా కానీ వీళ్ళు ఇంకా పాకిస్తాన్ ఇప్పుడు ఏం చెప్పిండు అద్దెకి దాకా ఆయన పాకిస్తాన్ ఉండు, రోహింగ్యాల మీద ప్రేమించాలండు. ఇంత నీచానికి తెలంగాణ మొత్తాన్ని మార్చేస్తారు. ఆ ప్రమాదం రాకుండా వీళ్ళకు బుద్ధి చెప్పి మన భారతీయ సంస్కృతిని, భారతదేశాన్ని మన సుస్థిరం చేసే సంస్కృతిని మౌనతకి తీసుకెళ్లే బీజేపీని గెలిపిస్తే తప్ప ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రేపు సురక్షితంగా హిందువులు సురక్షితంగా ఉండరు. వీళ్ళు ఇంకా దిగజారి మార్చేస్తారు. ఇది గమనించాలి. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో వర్గం ఓట్ల కోసమే ఈ డ్రామాలు. రైట్ సార్. యాదగిరి గారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మరి ర్యాలీ చేయకుండా దీన్ని మీరు ఎలా చూస్తారు? సౌండ్ తనేనా? యాదగిరి గారు ఇంకొకటి వినండి. ఈ పేర్లు ఎట్లా ఉన్నాయంటే చరిత్ర హైదరాబాదు, సికింద్రాబాదు, నిజామాబాదు, ఆదిలాబాదు, జహీరాబాదు, మహబూబాబాదు, కరీంనగర్, మహబూబ్ నగర్, ఇవి మన తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాల పేర్లు. ఇవి సరిపోయిలకు ఇంకా సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాలట. ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళని చూస్తే సిగ్గుపడాలి. వీళ్ళ కోట్లేస్తారు ఇక మారాలి. ఇంత దరిద్రం. ఇంకొకటి 2008లో మన ఇక్కడ అంటే రాష్ట్రాల వారీగా నియోజకవర్గాలు మార్పులు చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోనూ ఇక్కడ ఉన్నప్పుడు 2 నియోజకవర్గాలను పార్లమెంట్ తీసేసి 2 కొత్తగా యాడ్ చేశారు. టోటల్ మారలే, 42కు 42. ఏమేమి తీసేశారు? హన్మకొండ హనుమంతుని పేరుందని, సిద్దిపేట సిద్ధి వినాయకుడి పేరుందని. ఏమేమి యాడ్ చేశారు? మహబూబాబాదు, జహీరాబాదు. ఇంత దుర్మార్గంగా చేస్తూ వీళ్ళు మన బీజేపీని మాతో మాట్లాడతారు. మా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 ఉన్నాయి. ఒక నియోజకవర్గం పోయింది, కొత్తగా ఒక నియోజకవర్గం వచ్చింది. ఏది? రామన్నపేట, మా సొంత నియోజకవర్గం రామన్నపేట. దాన్ని తీసేసారు, హుజూర్ నగర్ తీసుకొచ్చారు. వీళ్ళు జిహాదీల బానిసలు, హిందూ ద్రోహులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అంతే. రైట్ సార్.